మతం రాజకీయం పొద్దున లేస్తే ఇటు టీవీల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ మనకు కనిపించే గొడవలు ఇవే. ఒకళ్ళ మీద ఒకళ్ళు విషం చిమ్ముకోవడం, తిట్టుకోవడం. అసలు ఒక్కొక్కసారి మనుషుల మధ్య ఈ ప్రేమ అనేది ఉందా లేదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన్ని చూడండి, అసలైన మానవత్వం ఏంటో తెలుస్తుంది. ఈయన పేరు మహబూబ్ హుస్సేన్. కర్ణాటకలోని బస్తేవాడ గ్రామంలో ఉంటాడు. ఈయన ఇంటి పక్కనే కాడయ్య అనే ఒక హిందూ స్నేహితుడు కూడా ఉన్నాడు. 20 ఏళ్ల క్రితం కాడయ్య ఆయన భార్య చెందారు. అప్పటికి కాడయ్యకు 2 పిల్లలున్నారు. చుట్టాలందరూ కూడా మాకెందుకులే ఈ గొడవ అని వదిలేశారు. కానీ మహబూబ్ ఆయన భార్య నూర్జహాన్ మాత్రం ఆ 2 పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. మహబూబ్ గారు డ్రైవర్గా పనిచేస్తూ ఆ 2 పిల్లలను తన సొంత పిల్లల్లా పెంచి పెద్ద చేశారు. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, మతం మారితేనే ఇంట్లోకి రాణిస్తామని. కానీ మహబూబ్ గారు ఎప్పుడూ కూడా ఆ పిల్లల్ని మతం మారమని కానీ వాళ్ళ పేర్లు మార్చుకోమని కానీ అనలేదు. వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారమే వాళ్ళని పెంచారు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి అన్నాడు. అలాగే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారమే దగ్గరుండి మరి ఒక తండ్రిలా పెళ్లి చేశారు. వీటన్నింటికి మహబూబ్ గారు ఒకటే చెప్తారు, నేను కాడయ్య మంచి స్నేహితులం, మా మధ్య ఎప్పుడూ కులమతాలు రాలేదు, ఆ స్నేహమే ఈ పిల్లలకు నన్ను తండ్రిని చేసింది అని. పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఏసీ కాలులో తిరుగుతూ మా కులం గొప్ప, మా మతం గొప్ప అని రాజకీయం చేసేవాళ్ళు ఈయనని చూసి నేర్చుకోవాలి. మతం అనేది ఇంట్లో ఉండాలి కానీ మనుషుల మీద ద్వేషం చూపించడానికి కాదు అని ఈయన నిరూపించాడు. మానవత్వానికి ఏ కుల మతంతో సంబంధం లేదు. ఏ మతమైనా ఏ కులమైనా చెప్పేది ఒకటే, మనుషులను ప్రేమించమని. ఈ గొప్ప జంట గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి.